బాపట్ల జిల్లా పర్చూరులోని నాగులపాలెంలో పలువురు భక్తులు స్వామివారికి పలు వస్తువులు వితరణ చేశారు. ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యాన్నదానానికి 10 టన్నుల కూరగాయలు పంపారు. 1,00,000 మంది భక్తులకు ఈ కూరగాయలు సరిపోతాయని, శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం భక్తులు ఎవరైనా వితరణ చేయవచ్చునని తెలిపారు. విజయవాడ శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 19 లారీల కాయగూరలు సరఫరా చేసినట్లుగా వెల్లడించారు. గ్రామ మహిళలు గోవిందనామస్మరణ మధ్య ప్రత్యేక పూజల అనంతరం నాగులపాలెం నుండి తిరుమలకు కూరగాయల లారీలు బయలుదేరాయన్నారు ఆలయ కమిటీ సభ్యులు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం విజయవాడ తరఫున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యాన్న ప్రసాద వితరణకు 19వ లారీ మా భక్త సమాజం తరఫున, అలాగే ఈరోజు నాగులపాలెం గ్రామం నుంచి మిథిల్ చౌదరి యొక్క దాతృంతో వారు ఈరోజు 10 టన్నుల కూరగాయల లారీని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అన్న ప్రసాదాన్ని పంపిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అలాగే ఇలాంటి దాన కార్యక్రమాలు ఎన్నో చేసే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని మా భక్త సమాజం తరఫున శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం.